అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 7వ గది ఎందుకు తెరవలేకపోతున్నారో దాని రహస్యం ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒక ప్రతిష్టాత్మక హిందూ దేవాలయం. ఇది విష్ణువు అవతారమైన అనంతుడికి అంకితం చేయబడింది. తిరువనంతపురం అంటే అనంతుని భూమి అని అర్థం. పద్మనాభ స్వామి ఆలయ నిర్మాణం కేరళ శైలి మరియు ద్రావిడ శైలి యొక్క సమ్మేళనం. మరియు ఆలయం 100 అడుగుల పొడవు గోపురం, అలంకరించబడిన ప్రవేశ ద్వారం ఉంది. లోపల ప్రధాన మందిరంలో ప్రధాన దేవత యొక్క 18 అడుగుల విగ్రహం ఆదిశేషునిపై అనంతశయనం భంగిమలో అయితే ఉంటుంది. పద్మనాభ స్వామి ఆలయం విష్ణువు యొక్క 108 పవిత్ర ఆలయాల్లో ఒకటి మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర అయితే ఉంది మరియు దానిలో దాగి ఉన్న నిధి ఎప్పటికప్పుడు ప్రజలనైతే ఆకర్షిస్తూనే ఉంటుంది. పద్మనాభ స్వామి ఆలయం గురించి పురాణ గాథలు. ఈ ఆలయ పునాది తేదీ తెలియదు, కానీ ప్రజాదరణ పొందిన నమ్మకాల ప్రకారం ఇది సుమారు 5000 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఆలయంలోని తాళపత్ర రికార్డులు దివాకరముని విల్వామంగళం దీనిని స్థాపించినట్లయితే పేర్కొన్నాయి. ఆయన అనంతపుర సరస్సు ఆలయం అని కూడా పిలువబడే కాసర్గోడ్ పద్మనాభ స్వామి ఆలయంలో పూజలైతే నిర్వహించారు. మరియు ఆ ఆలయం అనంత పద్మనాభ స్వామి యొక్క అసలు స్థానం, మూల స్థానం అని చెబుతారు. పురాణాల ప్రకారం విష్ణువు విశ్వమంగళం ముని ముందు అనాథ పిల్లగా కనిపించాడని, ఆ ముని జాలిపడి ఆ పిల్లవాడిని ఆలయంలో ఉండనిచ్చాడని, ఆలయం రోజువారీ కార్యకలాపాలలో ఆయన సహాయం చేస్తున్నాడని, ఒకరోజు విశ్వమంగళం ఆ పిల్లవాడిపై కఠినంగా ప్రవర్తించగా ఆ పిల్లవాడు అడవి వైపు పారిపోయాడు. కానీ విశ్వమంగళం త్వరలోనే ఆ బాలుడు విష్ణువని గ్రహించాడు. కాబట్టి అతన్ని వెతకడానికి వెళ్ళాడు. అతను ఒక గుహలోకి అతనిని అనుసరించాడు. అది నేటి తిరువనంతపురంకు దారి తీసింది. ఆ బాలుడు ఒక మహువా చెట్టులో అదృశ్యమయ్యాడు. ఆ చెట్టు పడి 1000 పడగల సర్పం ఆదిశేషుడి మీద పడుకున్న విష్ణువు రూపాన్నైతే తీసుకుంది. ఈ అనంత శయన భంగిమలో విష్ణువు పరిమాణం 8 మైళ్ళ వరకు అయితే విస్తరించింది. మరియు విశ్వమంగళం మహర్షి ఆయనను చిన్న పరిమాణానికి కుదించమని కోరాడు. అప్పుడు భగవంతుడు కుంచుకుపోయాడు. అయినప్పటికీ ఆ మహర్షి ఆయనను పూర్తిగా చూడలేకపోయాడు. చెట్లు ఆయన దృష్టికి ఆటంకమైతే కలిగించాయి మరియు ఆయన అనంతుడిని 3 భాగాలుగా చూడగలిగాడు: ముఖం, ఉదర ప్రాంతం మరియు పాదాలు. పద్మనాభ స్వామి ఆలయ నిర్మాణం. త్రివేంద్రంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం రాతి మరియు కాంస్యంతో కూడిన వివరణాత్మక పనికి ప్రత్యేకంగా అయితే నిలుస్తుంది. ఈ నిర్మాణం ద్రావిడ నిర్మాణ శైలి మరియు కేరళ శైలి కలయిక. మరియు ఈ ఆలయం తిరువత్తార్లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయాన్ని పోలి ఉంటుంది. దేవతలు కూడా ఒకేలా కనిపిస్తారు. శయన భంగిమలో పడుకొనైతే ఉంటారు. విస్తృతమైన డిజైన్లతో చెక్కబడిన అద్భుతమైన 7 అంతస్తుల ఎత్తైన గోపురం మీరు గమనించే మొదట నిర్మాణం. లోపల ఉన్న పెద్ద కారిడార్ అందంగా చెక్కబడిన రాతి స్తంభాల మరియు వివిధ హిందూ దేవాలయ శిల్పాలతో నిండి ఉంటుంది. ఆలయంలోని వివిధ భాగాలలో గోడలు మరియు పైకప్పులను అందమైన కూడా అలంకరించాయి. గర్భగుడి లోపల శ్రీ పద్మనాభుడి ఆదిశేషుని తలపై గొడుగును
ఏర్పరచుకొని ఉంటాడు. గర్భగుడిలో 3 ద్వారాలైతే ఉన్నాయి. వాటి నుండి మీరు 18 అడుగుల పద్మనాభ స్వామి విగ్రహాన్ని అయితే చూడవచ్చు. పద్మనాభ స్వామి 6 తలుపులు తెరిచిన తర్వాత 7వ తలుపులు తెరవడంపై చాలా వివాదం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ 7వ గది తలుపులు తెరవకూడదని ఆదేశించింది. ఆలయం 7వ తలుపులు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం అయితే ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంతో వివాదమైతే నెలకొంది. అంతేకాదు ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని నమ్మకం అయితే ఉంది. భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండ కోణలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలు అయితే ఉన్నాయి. కొన్ని స్వయంగా వెలిసిన ఆలయాలు అయితే మరికొన్ని నిర్మాణ ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి అయితే చెందుతాయి. అయితే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్కు వేధించని రహస్యాలకైతే నిలవుగా అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా సైన్స్ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరకవు. అటువంటి ఆలయాల్లో ప్రసిద్ధిగాంచింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలో రహస్య నిధి బయటపడింది. భారతదేశంలో అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయంలో నేలమాళిగ నేటికి ఒక ఛేదించని మిస్టరీగా అయితే నిలిచిపోయింది. అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రత్యేకతలు. కేరళలోని త్రివేంద్రంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ధనిక దేవాలయాలుగా పరిగణించబడింది. ఆలయ ఖజానాల్లో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు మరియు ఆలయాల్లో 6 నేలమాళిగలతో $20 బిలియన్ విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతారు. ఆలయంలో విష్ణు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు రూపాయలు 500 కోట్ల వరకు అయితే ఉంటుంది. అంతేకాదు దేవుడికి 1000 బంగారు గొలుసులు అయితే ఉన్నాయి. వీటిలో ఒక బంగారు గొలుసు 18 అడుగుల పొడవు అయితే ఉంటుంది. అదే సమయంలో దేవుని తెర కూడా 36 కేజీల బరువుతో అయితే చేయబడి ఉంటుంది. 6 నేలమాళిగల్లో అపారమైన సంపద. ఈ ఆలయంలో రహస్య నేలమాళిగలలో అపారమైన సంపద దాగి ఉంది. ఈ ఆలయంలో 7 రహస్య నేలమాళిగలు ఉన్నాయి. ప్రతి నేలమాళిగకు దానితో అనుసంధానించబడిన తలుపు అయితే ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 6 నేలమాళిగలను ఒకదాని తర్వాత మరొకటి తెరవబడ్డాయి. ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది. మొత్తం ఇక్కడ ఆలయ ట్రస్టు వద్ద ఉంచిన ₹1,00,00,000 కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాభరణాలు అయితే గుర్తించారు. 7వ తలుపు రహస్యం. ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడతాయి. ఆలయంలో 7వ ద్వారం కొన్ని మంత్రాలను పాటించడం ద్వారా మూసివేయబడిందని, ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపుల మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగశాపం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పాటించాల్సి ఉంటుందని పంతులు భావిస్తున్నారని, అయితే తలుపులు తెరిచే ఈ మంత్రం చాలా కష్టతరమని విశ్వాసమని, తలుపులు తెరిచేందుకు చేసే ప్రయత్నం పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాత్మకంగా అవుతుందని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఎవరూ నేలమాళిగల్లోని 7వ గదిని తెరవడానికి సాహసించడం లేదు. అనంత పద్మనాభ స్వామి ఆలయం నిధి వెనుక ఉన్న శాపం గురించి కొన్ని కథలు అయితే తెలుసుకుందాం.
1930లో జరిగిన ఒక సంఘటన పద్మనాభ స్వామి ఆలయం నిధి శాపం గురించి చాలా ప్రశ్నలను లేవనెత్తింది. దుండగులు ఖజానా బీలోకైతే చొరబడడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడి నుంచో కనిపించిన పాముల గుంపు వారిపై దాడి చేసిందని చెప్తారు. ఖజానాల దరఖాస్తుదారుడైన సుందరరాజన్ ఖజానాలను తెరిచి 1 నెల తర్వాత అకాల మరణమైతే చెందాడు. ఖజానాలను తెరవడంలో సంబంధం ఉన్న మరొక వ్యక్తి తన తల్లిని కోల్పోవలసి వచ్చింది. ఇది రాజకుటుంబం మరియు ఖజానాలను కలిగి ఉన్న శాపంపై ఉన్న ప్రతి ఒక్కరి నమ్మకాన్నైతే బలపరిచింది. మరో ఆసక్తికరమైన కథ ప్రకారం ఆ సమయంలో కొనసాగుతున్న కరువు నుండి దేశాన్ని రక్షించడానికి నిధిని ఉపయోగించడానికి ఆలయం పూజారులు 100 సంవత్సరాల క్రితం తలుపును తెరవడానికి ప్రయత్నించారు. కానీ వారు దగ్గరకు వచ్చేసరికి తలుపులు వెనుక ఎగసి పడుతున్న అలలైతే వినిపించాయి. ఇది అరేబియా సముద్రంతో అనుసంధానించబడిందని పురాణాల ప్రకారం. ఈ ఆలయం ఖచ్చితంగా వార్తల్లోనే నిలిచింది మరియు దేశ చరిత్రలో అలాగే దానిని లోతుగా తవ్విన మరియు ఇది ఒక అద్భుతమైన సంఘటన. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన 7వ గది ఇంకా తెరవబడలేదు. దీనికి కారణం అందులో ఉన్న నాగబంధ మంత్రం. ఈ మంత్రాన్ని ఛేదిస్తేనే ఆ గదిని తెరవగలమని పండితులైతే చెప్పారు. కానీ ఆ నాగబంధం చాలా కష్టతరమైందని, ఏ చిన్న తప్పు జరిగినా కూడా చాలా పెద్ద నష్టాన్ని చూస్తామని అయితే చెప్పారు. ఈ గదిలో ఎంత సంపద ఉందో అయితే తెలీదు, కానీ ఇప్పటి వరకు తెరిచిన 6 గదులలో లభించిన సంపద కంటే రెట్టింపు ఉండవచ్చని అంచనా అయితే వేస్తున్నారు. 7వ గది ఉన్న వెనుక రహస్యాలు. మార్కాండవర్మ రాజు కాలంలో ఆలయ సంపదకు రక్షించడానికి అత్యున్నత పూజారులు ఈ మంత్రాన్ని జపించి ఈ గదిని సీలు చేశారని నమ్ముతారు. ప్రవేశం కష్టం. ఈ గదికి బోల్టులు, లాచెస్ లేదా ఏదైనా ఇతర తాళాలైతే లేవు. కేవలం మంత్రాలతో మాత్రమే తెరవగలిగేదని చెప్తారు. అపారమైన సంపద. ఈ గదిలో ఎవ్వరూ చూడని సంపద, బంగారం, వజ్రాలు, రత్నాలు ఉన్నాయని అంచనా. ఈ సంపద అనంతమైందని, విలువ కట్టలేనిదని చెబుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.